చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో నిన్న అరకులోను మండపేట ఇవి టికెట్స్ అనౌన్స్ చేశాడు. పొత్తుల ధర్మంగా మిత్రధర్మం పాటించలేదు కాబట్టి నేను కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నాను. ఇది నన్ను చాలా కలిచివేసింది. నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తానని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అసలు ఎలా ఉండబోతుంది రేపు వీళ్ళ పొత్తు కంటిన్యూ ఉండిద్ది అంటారా? అసలు ఈ పొత్తు పెటాకలైద్దా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో నినాదంతో భవిష్యత్ షూరిటీ బాబు గ్యారంటీ అన్నారు. ఆ నినాదంతో ముందుకొచ్చి వాడవాళ్ళ పల్లె ప్రచారం చేస్తున్నాడు. మీరు చెప్తున్నారు నిన్నటి చూసుకుంటే అటు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి కానీ ఇటు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కానీ అంటే ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం పాటుపడిన వ్యక్తులు కాదు, పొత్తుల కోసం ఎత్తుల మాట ఇవన్నీ కూడా. ఈ పొత్తులు అనేది వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ లేదు. వీళ్ళ నుంచి ప్రజలకి ఏం గ్యారంటీ ఇస్తారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? అందుకే వాళ్ళు మిత్రధరం పాటించారో జనాలకు అనవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చీకొట్టారు, పవన్ కళ్యాణ్ అయితే పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకే ఒక నినాదం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. అది కంపల్సరీ కూడా జరుగుతుంది. ఇది మటుకు తథ్యం. కానీ నిన్నటిదాకా యువకాలం అంటూ తిరిగాడు నారా లోకేష్, ఇవాళ అసలు కనుమరుగైపోయాడు. ఏమైంది అంటారు? యువకాలం ఏదో ఎర్ర బుక్ రాసుకొని ఏదో చేసుకొని నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. యువకాలం దేనికి ఎట్టాడండి? ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆయన 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను, లేదంటే నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. ఏది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ 2014-19 కాలంలోనే ఒకసారైనా ఇచ్చాడా? కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? మరి ఇలాంటి వ్యక్తులు ఏం పనికని యువకాలం పెడతారు చెప్పండి? అంటే వీళ్ళకి ప్రజలపై చిత్తశుద్ధి లేదు, ప్రజల సమస్యలపై అవగాహన లేదు, దేనికి పనికి రారు. కేవలం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తప్ప వాళ్ళ వల్ల అటు ఈ పప్పుగాడు లోకేష్ గారి వల్ల ఏం లేదు, చంద్రబాబు నాయుడు వల్ల ఏం లేదు, పవన్ కళ్యాణ్ వల్ల కూడా ఏం లేదు, ఏమీ జరగదు వాళ్ళ వల్ల. అది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. సరే ఒక మాట, ఇప్పుడు మీకు స్థలాలు ఇచ్చారు కదా, ఇళ్ల స్థలాలు, ఒక సెంటు మాత్రమే ఇచ్చారు, అది ఎందుకు సమాధి కట్టుకోవడం కూడా పనికిరాదు అన్నారు కదా? అంటే చంద్రబాబు నాయుడు కనీసం ఒక ఇల్లైనా ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. పేదలకు తెలుసండి సెంటు స్థలం దేనికి పనికి వస్తుందో. ఈరోజు గూళ్ళు లేక ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, తండ్రి తగ్గ తనయుడిగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకం ద్వారాగా 30 లక్షలు ఇల్లులు ఇస్తే కేవలం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మాట తప్పని మడం తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 25 లక్షలు ఇచ్చారంటే చెప్పారు, 25 లక్షలు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 10 లక్షలు అదనపుగా పెంచి 35 లక్షలు ఇల్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీరు తెలుసుకోవాలి. మరి ఓవరాల్ చెప్పండి, జగన్ రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జనం వెంట జగన్, జగన్ వెంట జనం, అంతే, అంతకుమించి